క్రైస్ట్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. ఆమేన్. కొన్నిసార్లు మన పగవారిని బట్టి మనము భయపడి కృషించిపోయే పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. వారు మన మీద పగ పెట్టుకున్న వారు మనలను ఏ రకంగా ఇబ్బంది పెడతారో, వారు మన కోసము ఎక్కడెక్కడ పొంచి ఉన్నారో, వారు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎట్లాంటి కపటమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారో, వారి చేతికి దొరకకుండా ఉండాలని, వారి చేతికి చిక్కకుండా ఉండాలని మనము అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ పగవారినందరినీ నేను అణిచివేస్తాను. సౌలు పౌలుగా మార్చబడిన తరువాత దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఆయన పట్టుకొని హింసించాలని, కొట్టాలని, చంపాలని చాలాసార్లు మహాసభలకు అప్పగించి తీర్పు తీర్చడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అట్లా జరిగిన ఒక సందర్భంలోనిదే అపోస్తులు 23:14. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. ఇక్కడ వారు అంటే యూదులు ఈ పౌలు గారిని పట్టుకొని ఆయన్ని చంపాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ప్రధాన యాజకుల యొద్ద అక్కడ ఉన్నటువంటి పెద్దల యొద్ద విచారణ జరుగుతూ ఉన్న సమయంలో పౌలు గారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇద్దరు ఉంటారు. అయితే ఆ విషయాన్ని ఆయన గ్రహించి పరిసయ్యుల తరపు నేను పరిసయ్యుడిని అని చెప్పటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం అంతా కూడా 2 వర్గాలుగా విడిపోయి, ఆ ప్రధాన యాజకులు ఈయన మీద తీర్పు తీర్చే అవకాశం లేకుండా పరిసయ్యులందరూ కూడా ఆయనలో మాకేమి దోషము కనపడలేదని చెప్తారు. ఇట్లా జరుగుతూ ఉంటే ఆయన తప్పించుకునే అవకాశం ఆయనకి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అందరూ కక్షగట్టి పగబట్టుకొని అసలు ఈయన్ని చంపేయాలి అని ఒక ప్రణాళిక గీశారు. ఆ ప్రధాన యాజకుల యొద్ద నుండి సహస్రాధిపతి యొద్దకు తీసుకొని వెళ్ళే లోపు మనం ఇతన్ని చంపాలని చెప్పి ఆ సహస్రాధిపతి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి, మేము అతన్ని చంపే వరకు అన్నము ముట్టుకొనము, అంటే ఏది కూడా రుచి చూడము అని మేము ఒట్టు పెట్టుకొని ఉన్నాం. మేమేమనుకుంటూ ఉన్నామంటే ఆ పౌలుని నీ దగ్గరికి పిలిపించండి, మీ దగ్గరికి వచ్చేలోపు మార్గము మధ్యలోనే మేము అతన్ని చంపేస్తాం. ఇది వారి యొక్క ప్రణాళిక. పౌలు గారి మీద పగ పెట్టుకొని ఉన్నవారి యొక్క ప్రణాళిక ఏంటంటే సహస్రాధిపతి వద్దకు వెళ్ళేలోపు అతన్ని చంపేయాలి. అయితే సహస్రాధిపతి వద్ద నుంచి పిలుపు రావాలి, పౌలుకి మీరు అక్కడ దాకా రండి అని, మీరు సహస్రాధిపతి దగ్గరికి రావాలి అని విచారణకు. ఇట్లా జరుగుతూ ఉన్న సమయంలో తన మేనల్లుడు ఒక అతను ఈ విషయాన్ని గ్రహించి పౌలుకి తెలియజేస్తాడు. పౌలుకి తెలియజేసిన తర్వాత పౌలు తన దగ్గరలో ఉన్నటువంటి శతాధిపతుల్లో ఒకరిని పిలిపించి ఆ పిల్లవాడిని, అంటే తన యొక్క మేనల్లుడిని ఆ సహస్రాధిపతి దగ్గరకు తీసుకొని వెళ్ళమని అడుగుతాడు. ఆ పిల్లవాడిని ఆ సహస్రాధిపతి దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు సహస్రాధిపతికి చెప్తా ఉన్నాడు, పౌలు గారిని ఇక్కడ పిలిపించాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారేమో, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి ఉన్నారు, మీరు ఇక్కడికి పౌలు గారిని పిలిపిస్తే ఆ వచ్చే మార్గం మధ్యలోనే అతన్ని చంపేయాలని ఒక ప్రణాళిక చేసుకున్నారు. ఈ ప్లాన్ గీసిన వాళ్ళు సుమారుగా 40 మంది కంటే ఎక్కువ మంది పొంచి ఉన్నారు అని ఆయనకి చెప్తాడు సహస్రాధిపతికి. అంటే ఇప్పుడు పౌలు మీద పగ పెంచుకున్న వాళ్ళు సుమారుగా 40 మంది కంటే ఎక్కువ. ఇప్పుడు ఆయన ఎప్పుడు దొరుకుతాడో చంపేద్దాం, ఎప్పుడు అవకాశము దొరుకుతుందో చంపేద్దామని ఎదురు చూస్తూ ఆఖరికి తన పైన ఉన్న అధికారులను కూడా వాళ్ళు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సహస్రాధిపతి ఏం చేశాడంటే ఇదంతా చూస్తూ ఉంటే పౌలుని చంపేసేటట్టున్నారు.
అయితే అతన్ని ఆ ప్రాంతములో పెద్ద అధికారి వద్దకి పంపించాలి, ఫిలెక్స్ దగ్గరికి పంపించాలని ఆలోచన చేసి అతన్ని, అంటే ఇప్పుడు ఈ సహస్రాధిపతి దగ్గర ఉంటే ఈయన్ని కాపాడటం కష్టమవుతుంది, ఈయన్ని కాపాడడం కష్టమవుతుందని ఈయన ఏం చేశాడంటే ఎక్కువ మంది సైనికుల్ని, తర్వాత ఈటెలు పట్టుకునే వారిని, తర్వాత ఒక 70 మంది గుర్రపు రౌతులని, అంటే మామూలుగా కొంచెం సైన్యంతో తీసుకెళ్ళే అటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు భద్రత పెంచాడు, సైనికుల్ని పెంచాడు, తీసుకొని వెళ్ళటానికి కాపలాదారులను పెంచాడు. అతనికి ఏ హాని జరగకుండా ఫిలెక్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని, అది కూడా రాత్రిపూట పంపించి సిద్ధం చేయించాడు. ఏది ఈ సహస్రాధిపతి దగ్గరకు వచ్చి మనవి చేసుకోవటానికి రావాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఎవరికి తెలియకుండా అది జరిగేలాగున ఆయన ప్రణాళిక గీసి, అంటే ఈ పగవారందరికీ తెలియలా ఆయన ఎట్లా వెళ్ళిపోబోతూ ఉన్నాడు, ఆయన ఎట్లా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు, ఆయన చుట్టూ ఎంతమంది ఉంటూ ఉన్నారు, ఆయన్ని కనీసం ముట్టుకోవటం కూడా వల్ల అవ్వదు అనే విషయం వీళ్ళకి తెలియకుండానే అదంతా ప్లానింగ్ చేసి ఉంచారు. ఎప్పుడైతే మన మీద పగబెట్టుకున్న వారు ఒక పెద్ద అధికారంలోనూ లేదా చాలా ఎక్కువ మంది ఉన్నారో, దేవుడు వారికంటే ఇంకా అధికమైన మందిని మన చుట్టూ కాపలాగా ఉంచుతాడు. దేవుడు మన మీద పగబెట్టుకున్నటువంటి వారు పెద్దవారైతే వారికంటే పెద్దవారిని మన వైపు ఉంచుతాడు, వారు ఎక్కువ మంది అయితే వారికంటే ఎక్కువ మందిని మన వద్ద ఉంచి ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మన పగవారిని బట్టి మనము కృషించిపోకుండా, కృంగిపోకుండా, మన జీవితంలో మనం చేయవలసినటువంటి పనులను ఆపుకొని వారి నుండి తప్పించుకోవటము, వారి నుంచి బయటపడటము, వారికి దొరకకుండా ఉండటమే ఒక పనిగా భావిస్తూ ఉన్నావేమో. ఇదిగో దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఆయన వారి యొక్క శత్రువుల చేతికి కానీ వారి యొక్క పగవారి చేతికి కానీ ఆయన అప్పగించడు. ఆయన మీద మనము పూర్తిగా విశ్వాసమును, పూర్తిగా నమ్మకమును ఉంచితే ఆయన ఖచ్చితంగా నీ శత్రువు ఎంత పెద్దవాడైనా, నీ పగవాళ్ళు ఎంతమంది అయినా, నీ మీద పగబెట్టుకొని నిన్ను హింసించాలని, దూషించాలని, ఎక్కడ దొరుకుతావా అని పొంచి ఉన్నవారు ఎంతమంది అయినను సరే వారందరి నుంచి ఆయన క్షేమంగా నిన్ను నడిపించగలడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చేయడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం కలిగి ఉంటే మన పగవారందరి నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు. మన పగవారందరిని మన మీదకి రాకుండా ఆయనే అణిచివేస్తాడు. ఆమెన్.